అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆల్రెడీ ఒక కీలక ప్రకటన చేశారు. మేము గేట్లు మూసేసాం, ఎవరిని తీసుకోవట్లేదని. తాజాగా బీజేపీకి సంబంధించిన ఆదినారాయణ రెడ్డి కూడా అదే ప్రకటన చేశారు. చాలామంది ఎంపీలు మాతో టచ్లో ఉన్నదే 4 ఎంపీలు, అందులో ఎంతమంది టచ్లో ఉన్నారంటే ఒక 2-3 ఉన్నారనేది. ఆ 2 ఎంపీలు టచ్లో ఉన్నారు, కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళని తీసుకునే ఆలోచన అయితే లేదు అనేది. ఒక రకంగా ఎక్కడికెక్కడ జనసేన కూడా మొదటి నుంచి వాళ్ళ ఆలోచన వాళ్ళది, వాళ్ళు ఎలాగా క్యాడరు లేదంటే వాళ్ళు 100% స్ట్రైక్ రేట్తో కూటమిలో ఉన్నారు కాబట్టి మొదటి నుంచి వైసీపీని వ్యతిరేకిస్తారు. కాబట్టి వైసీపీలో ఉన్న నేతలను గతంలో ముందైతే తీసుకున్నారు ఎన్నికలకు ముందు, ఇప్పుడైతే వాళ్ళు కూడా చేర్చుకునే ఆలోచనలు అయితే ఖచ్చితంగా లేరండి. ఓకే, ఎంపీలు టచ్లో ఉన్నారా, ఎమ్మెల్యేలు ఎంతమంది టచ్లో ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఎంతమంది టచ్లో ఉన్నారు అనేది పక్కన పెడితే, ఎప్పుడైతే వీళ్ళెవరు ఇంకా వైసీపీకి సంబంధించిన నాయకులు తీసుకోము, గేట్లు క్లోజ్ చేసామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక బిగ్ రిలీఫ్ వచ్చేసింది అనేది. ఇక ఎమ్మెల్సీల విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? ఎమ్మెల్సీలో వీళ్ళ బలం ఎక్కువగా ఉంది కాబట్టి దాదాపు 39 మంది ఎమ్మెల్సీలు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి